గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరీవన్. ఈ రోజు మనతో పాటు శ్రీనిధి క్రాప్ సైన్స్ అధినేత జడ్డా వెంకట్రావు గారు ఉన్నారు. నమస్తే అండి. సాధారణంగా రైతులు ఇప్పుడు బాగా ఎదుర్కొంటున్న ప్రాబ్లం వరిలో జింక్ లోపం. అసలు ఈ జింక్ లోపం అంటే ఏంటి, ఆ జింక్ లోపాన్ని ఎలా గుర్తించాలి, దాని వలన రైతులకు కలిగే నష్టాలు ఏంటి, అవి మీరు మాతో ఈరోజు వివరిస్తారా? కంపల్సరీగా అమ్మా. సో మనం వరిలో జింక్ లోపం చెప్పుకునే ముందు మనం జనరల్గా జింక్ లోపం మనిషిలో కూడా వస్తూ ఉంటుంది, మీరు చూస్తూ ఉంటారు. జింక్ లోపం జనరల్గా వచ్చినప్పుడు ఏమవుతూ ఉంటుంది, స్కిన్ ప్రాబ్లం రావటం లేదా స్కిన్కి బొబ్బర్లాగా రావటం. సో సేమ్ అలాగే వరిలో కూడా జింక్ లోపం వచ్చినప్పుడు మనకు లక్షణాలు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. అసలు జింక్ లోపం ఎలా వచ్చింది ఐడెంటిఫై చేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే, మనం వరిలో మీకు ఏమన్నా ఎల్లోయిష్గా ఏమైనా అగపడిందా, లేకుంటే అక్కడక్కడ డాట్లుగా ఏమైనా అగపడిందా, సో దాన్ని బట్టి మనకు జింక్ లోపం ఉందా లేదా కనుక్కోవచ్చు ఆకుల మీద. సో దీంతో పాటు మెయిన్గా అసలు జింక్ లోపం అనేది ఎట్లా వస్తుంది అనుకుంటే, మనం బేసికల్గా పిహెచ్ లెవెల్ని బట్టేసి మన జింక్ లోపం ఉందా లేదా అని తెలుసుకుంటాం. జనరల్గా 7.5 ఉన్నప్పుడు జింక్ లోపం ఉండదు, 7.5 10 దాకా ఉన్నప్పుడు జింక్ లోపం ఉండదని మనం అనుకుంటాము. 10 నుంచి 12 దాకా కొంచెం లైట్గా వస్తుంది. అదే కన్నా పిహెచ్ లెవెల్ 14 దాటిందంటే అది మనకు వ్యవసాయ భూమికి పనికిరాదు, దాన్నే మనం చౌడి భూమి అంటాం. సో అదే ఆ పిహెచ్ లెవెల్ ఎప్పుడైతే 14 దాటిద్దో దాంట్లో మన వ్యవసాయానికి కంప్లీట్గా పనికిరాదు, దాన్ని మన వ్యవసాయం చేయకూడదు కూడా. సో దాంతోపాటు పిహెచ్ లెవెల్ 14 తక్కువ ఉన్నా కానీ ఒక్కోసారి మన జింక్ లోపం వస్తూ ఉంటుంది. అవి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఒకటి ఎగ్జాంపుల్ ఏంటంటే, రబీకి ఖరీఫ్ మధ్య గ్యాప్ లేకపోవడం. ఒక వరి వేసాక కటింగ్ అయిపోయి ఎమ్మటే ఇమీడియట్గా వరి వేస్తారు. సో మొక్కల్లో పోషకాలు లేకపోవడం వల్ల ఎమ్మటే ఇమీడియట్గా ఏమవుతుందంటే జింక్ లోపం అనేది ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది. మీరు రబీతో పోస్తే ఖరీఫ్కి ఎక్కువ మీకు ప్రాబ్లం ఎక్కువ ఫేస్ చేసుకుంటూ ఉంటారు. అది ఒక రీజను. మెయిన్గా ఇంకొక రీజన్ ఏంటంటే, చలికాలము ఈ జింక్ ప్రభావం అనేది ఎక్కువగా మనం ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాము. చలికాలం ఎప్పుడైతే ఉందో ఈ జింక్ ఇష్యూ బాగా ఎక్కువగా వస్తుంటుంది. మీరు ఎప్పుడైనా డిసెంబరు జనవరి చూసుకున్నారంటే ఈ పత్తి వరిలో ఎక్కువగా మనం ప్రాబ్లం ఫేస్ చేస్తుంది ఈ ఇష్యూ అనమాట. సరే సార్, ఈ జింక్ లోపం గురించి చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు ఎంత మోతాదులో ఆ జింక్ని సవరించడానికి వాడాలి, ఏ మందులు వాడాలి, ఏ ఏ పద్ధతులు ఉన్నాయి ఆ జింక్ లోపాన్ని సవరించుకోవడానికి, రైతులకి మీరు ఒకసారి మళ్ళీ చెప్తే. ఓకేనమ్మా. సో జనరల్గా ఈ జింక్ లోపాన్ని నివారించడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. సేమ్ మనకు మనిషిలో జింక్ లోపం వస్తే మనం ట్యాబ్లెట్స్ ద్వారా ఎలా నివారిస్తామో, సో ఇక్కడ కూడా మనకు జింక్ అనే ఒక ట్యాబ్లెట్ అనుకోండి, అలాగే విధానాన్ని మనము ఒక జింక్ పౌడర్ని తీసుకొని మనం నివారించడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఎట్లా ఉంటుంది అంటే, రైతు ఫస్ట్ ఇనిషియల్గా వరి నాటక ముందే దుక్కి టైంలోనే రైతు ఒక కేజీ ఒక ఎకరానికి చొప్పున అది ఏ విధంగా అంటే ఈ శాండ్లో కానీ డస్ట్లో కానీ కలిపేసి చల్లుకోవడం జరుగుతూ ఉంటుంది. లేదు అనుకుంటే లేక ఒక వెజిటబుల్స్ కానీ లేకపోతే ఇంకా వేరే క్రాప్స్ అయితే డిప్పింగ్ ద్వారా చేసేయని డిప్పింగ్ ద్వారా ఎకరానికి ఒక కేజీ చొప్పున డిప్పింగ్ చేసుకోవచ్చు. సో సెకండ్ స్టేజ్ ఏమవుతుందంటే, వరి వేసిన 15 డేస్కి సేమ్ స్ప్రేయింగ్ అన్నా చేసుకోవచ్చు, లేకపోతే సేమ్ ఒక ఇసుకలో కానీ శాండ్లో కానీ చల్లుకొని చేసుకునే విధానం ఒకటి ఉంది. సో ఈ 2 పద్ధతుల ద్వారా చేయొచ్చు. ఇంకా లాస్ట్ ఎప్పుడైతే పొట్ట దశకు వచ్చిందో వరి, అప్పుడు కూడా మనకు జింక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాము. అలాంటప్పుడు కూడా మనము స్ప్రేయింగ్ చేసుకోవచ్చు, లేదంటే గుళికలు అలాగా దాన్ని తీసుకొని చల్లుకోవడం కూడా జరుగుతుంది. మీరేమన్నా మార్కెట్లో ఉన్న ప్రెజెంట్ మందుల్లో ఏదన్నా మీరు సిఫారసు చేయగలరా రైతులకి? సో శ్రీనిధి ప్రాజెక్ట్స్ వారి వర్ధన్ అనేది ఒకటి ఉందమ్మా. సో 33% జింక్ పర్సంటేజ్ తోటి ఉంది 1 kg పర్ ఎకరా. సో దీన్ని పిచికారీ చేయాలంటే ఒకటి డైరెక్ట్గా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు, లేకపోతే మనము డస్ట్ ద్వారా కానీ శాండ్ ద్వారా కానీ కలుపుకొని స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. డిప్పింగ్కి అయితే మాత్రం ఒక డిప్పింగ్కి ఒక 2 kgs పర్ వాడతాము. అదే ట్రాక్టర్ ద్వారా కూడా స్ప్రేయింగ్ చేసే కొన్ని ఉంటాయి, దాని ద్వారా అయితే మాత్రం 2 kgs పర్ ఎకరా వాడతాము. సో మెయిన్గా దీనికి అడ్వాంటేజ్ ఏంది, ఈ వర్ధనకి మిగతా జింక్కి డిఫరెంట్ ఏంది అంటే, వర్ధన్ అనేది ఒక న్యూ టెక్నాలజీతో డెవలప్ చేయడం జరిగింది. సో ఎక్కువ కాన్సంట్రేషన్ తోటి మొక్కకి 90 to 95% జింక్ని అందించడంలో ఇది బాగా సపోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మిగతా వాటితో పోలిస్తే మంది ఏమవుతుందంటే, ఎక్కువ డ్యూరబిలిటీ రావడం ఒకటి, ఆ జింక్ ప్రాబ్లం ఎక్కువ రోజులు రాకుండా కాపాడడం జరుగుతూ ఉంటుంది. ఇదే.